యుద్ధం అంటే ఇవాళనే గిరిజనుడు ఎవరున్నారు, ఎంతమంది ఉంటారు? ఉమ్, ఉమ్, రెండో కోణంలో వీళ్ళు తప్పు చేసింది ఎక్కడంటే నక్సలైట్లు అంతవరకు వాళ్ళ నిజాయితీ పరులు ఉమ్, అనే కోణంలో ఉండేవాళ్ళు. అవును. ప్రజలు పేదలు ఉమ్, ఉమ్, ఎవరన్నా ఉమ్, పెద్దోడిని ఎవరన్నా బెదిరేసి డబ్బులు తెచ్చామయ్యా, 10 లక్షలు తెచ్చాం, ఇది 6 లక్షలు పెట్టుకుని నువ్వు రోడ్డు వేసుకో, 2 లక్షలు పెట్టుకుని నువ్వు మంచినీళ్ళు తెచ్చుకో, ఓ ఇది పెట్టుకోండి, ఇక్కడ తొట్టి అంటే కట్టుకోండి. మెయిన్ గిరిజనుల హక్కుల కోసం పోరాడతారు అంటారు కదా. అదే నేను వాళ్ళ అనేది, భూములు. ఆ రోజుల్లో పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెట్టారు వీళ్ళు మొదట్లో. అదే అదే అవును. ఉమ్, తర్వాత అసాంఘిక శక్తులతో స్నేహం పెరిగిపోయింది నక్సలైట్లు. ఉమ్, అసాంఘిక శక్తులు లైక్ మైనింగ్, అటవీ ప్రాంతాల మైనింగ్ జరగట్లేదా? ఉమ్, జరిగిపోతుందిగా. మరి నక్సలైట్లు ఎందుకు ఆపలేదు వాళ్ళని? సొలి కబుర్లు చెప్తారు, ఎందుకు ఆపట్లా? ఆ తవ్వే వాడి దగ్గర నుంచి నక్సలైట్ డబ్బులు తీసుకోవడం మిగించేశాడు. ఉమ్, అదేమంటే ఈ గిరిజనుల్ని మీకు ఉపాధి దొరుకుతుంది కదా, ఎక్కువ డబ్బులు ఇవ్వని చెప్తాం, మేము మాట్లాడతాం పోండి, ఉమ్, బయట మీకు దొరికేది 150 రూపాయలు అయితే కదా, అదేది దాన్ని ఏమంటారు, పోడు వ్యవసాయం, ఉమ్, 100-150 కదా, మేము చెప్తాం అక్కడికి వెళ్ళి 500 తీసుకొని సగ్గా. అవును. ఇది మొదట్లో మా అన్నకి ఇచ్చాడు అనుకుంటారు, ఉమ్, తర్వాత ఈ 700 ఎత్తున్నాడు, 1000 కూడా ఎత్తున్నాడు అవసరమైతే, మనుషులు దొరకట్లేదు. ఉమ్, ఉమ్, అప్పుడు ఉమ్, వారిని అన్నిప్పించేది నీళ్ళు ఎత్తున్నారు కదా అని అర్థమైపోయింది. అంతే, పిల్లలు అవును. చదువుకున్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం మిగిలింది. ఉమ్, ఉమ్. గంజాయి పంటని